మనం క్రీస్తులో సంపూర్ణంగా సాగిపోవడానికి ఇవి అవసరమే కానీ మీరు ఎక్కడ ఆగిపోవద్దు. మీరు మారు మనసు దగ్గర మీరు ఆగిపోవద్దు. మీరు బాప్తిస్మం దగ్గర మీరు ఆగిపోవద్దు. విశ్వాసం దగ్గర మీరు ఆగిపోవద్దు. హస్త నిక్షేపం దగ్గర మీరు ఆగిపోవద్దు. మృతుల పునరుద్ధానం దగ్గర మీరు ఆగిపోవద్దు. తీర్పు దగ్గర మీరు ఆగిపోవద్దు. ఇవన్నీ కూడా పునాది సత్యాలే. ఇప్పుడు మీరు ఆ పునాది మీద ఏం చేయబడ్డారు? కట్టబడ్డారు మీరు. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావారంటే నీళ్ళు మొదట ఏముంటుంది చెప్పండి? విశ్వాసము కదా. నీ విశ్వాసం ఇచ్చావు, రక్షించబడ్డావు. నేను ఇంకా విశ్వాసము రక్షణ అంటే ఎప్పుడు మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాం? ఎప్పుడు ఆయన సంపూర్ణతను మనం వస్తాం? ఇప్పుడు మేము ఒక మంచి ఇల్లు కట్టుకున్నారండి. మీరు పునాది కింద వేస్తారు, పైన వేస్తారా? లేదు పాస్టర్ గారు మేము డిఫరెంట్ గా ఉంటాం, మరలానే పునాది పైన వేస్తామంటే ఈరోజు క్రైస్తవులు కూడా అంతే. విశ్వాసము, మారు మనసు, బాప్తిస్మము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు ఇవన్నీ పునాది సత్యాలు. వీటిని మనం కాదనడానికి వీలే లేదు. మీరు ఇప్పుడు నువ్వేం చేయబడ్డావు? వీటి మీద నువ్వు కట్టబడ్డావు. కట్టబడిన తర్వాత ఏం చేయాలంటే నువ్వు ఎదగాలి. కానీ మరలా నేను పైన పునాది వేస్తానంటావేంటి?